మనం ఒక చేయి అందించి పైకి తీసుకురావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మనం ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా వన్ బై వన్ గర్ల్ టైం వేస్ట్ చేయకుండా విద్యార్థులు అంటే వాళ్ళు చెప్పాలనుకుంటే వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తారో అది కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 విషయాలని కవర్ చేసుకొని ముందుకు రా, కొంచెం ముందుకు రా. ఏమాత్రం జర దయచేసి భయపడండి. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన మన గురువర్యులకు మరి తోటి స్నేహితులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఎం వీరస్వామి. నేను ఇక్కడ 8th క్లాస్ అండ్ 9th క్లాస్ మాత్రమే చదివాను. అనివార్య కారణాల వల్ల 10th క్లాస్ విజ్ఞానానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ అందరూ నాకు తెలుసు, కానీ వాళ్ళకి నేను తెలియదు. కారణం ఏంటంటే కొంతమంది ముందు బెంచ్లో కూర్చున్న వాళ్ళు చురుగ్గా ఉంటారు, వాళ్ళ అమ్మాయిలతో కూడా చురుగ్గా ఉంటారు. వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు, వాళ్ళు కూడా అమ్మాయిలతో క్లోజ్ ఉంటారు, వాళ్ళకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మధ్య బెంచ్లో కూర్చున్న ఏమిటో చూడు వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోతారు. అది ప్రతి బ్యాచ్లో కూడా ప్రతి ఇయర్లో ఎవ్వరికైనా జరిగే సంఘటన. అదే అనుభవం నాకు కూడా ఉన్నది స్కూల్ తోటి. నేను 10th క్లాస్లో వెళ్ళాను. మాది ఉప్పలంచ గ్రామం. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. సో ఈరోజు నాకు 2 బాబులు, నేను సాఫ్ట్వేర్గా చేస్తున్నాను. మరొకసారి సభకు చేసిన గురువారులందరికీ, నా స్పోర్ట్స్ స్నేహితులందరికీ ఒకసారి స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ నా చిన్న ఉపదేశాన్ని ముగిస్తున్నాను. అసలు భయం అవుతుంది, చాలా మాట్లాడుతున్నాను. నరేష్ కమ్ ఫాస్ట్. పూర్వ విద్యార్థి సమ్మేళనానికి మా ఉపాధ్యాయులకు మరియు మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు నరేష్, మాది శాలింకోట. నేను 6th to 10th వరకు ఇక్కడే చదివాను. నేను ప్రజెంట్ నల్గొండలో ఉంటున్నాను. నేను మొత్తం మిడిల్ బెంచ్లో ఉండేవాడిని కాబట్టి దిగిన పెద్దగా ఎవరికి పరిచయం లేదు. స్పీడ్ మాట్లాడు. ఓకే. గురువులందరికీ ధన్యవాదాలు. వచ్చిన మిత్రులకి శాలిగౌరవ మండలంలో ప్రెస్ రిపోర్టర్ రమేష్ గారిని ఒక 2 minutes మించకుండా మాట్లాడాలని కోరుకుంటున్నా. గురువులందరికీ నమస్కారం. మా తోటి ఉపాధ్యాయులందరూ ఫ్రెండ్స్ చాలా బాగా కలిసినాం. ఎన్నో రోజులు 10 నెలల నుండి కష్టపడి 2 బాబులు, ఒక ఫస్ట్ క్లాస్, ఒకడు 8th KG. సునీత త్వరగా రావాలి. ప్లీజ్ టైం వేస్ట్ చేసుకోవద్దండి. మనం ఈరోజు మొత్తం స్పెండ్ చేయడానికి వచ్చినాం, పిలవగానే రండి. థ్యాంక్ యూ. హాయ్ గురువులందరికీ నమస్తే. నా పేరు సుభాష్ని. మా నంబర్పేట. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి 9th క్లాస్, ఒక అమ్మాయి 6th క్లాస్. హ్యాపీగా ఉంది ఇదంతా చూస్తుంటే, బాగుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. కాకపోతే కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ ఆల్మోస్ట్ రీచ్ అయినాం. ప్రతి ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. కొంచెం అందరూ వాళ్ళ వంతు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇది నా రిక్వెస్ట్. ధన్యవాదాలు. వాడు రమేష్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా చెల్ల ఎట్లా మాట్లాడాలని చెప్పేది. ఈరోజు కూడా ధన్యవాదాలు చెప్పమనుకున్నా అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సరస్వతి గారు. నెక్స్ట్ సంధ్య రాణి గారు. జస్ట్ పేరు చెప్పైనా వెళ్ళండి, పేరు, ఊరు, మీరు ఏ క్లాస్ లో కూడా చెప్పి త్వరగా రండి.
ఒక్కసారి ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి కలుసుకున్నాం కాబట్టి మనం స్టేజ్ మీదకి ఒకే ఒక్క నిమిషం స్టేజ్ మీదకి వచ్చి. నా పేరు రాకేష్ దూరిమెట్ల, బీసీ హాస్టల్, మాది పాలెం విలేజ్. 7th క్లాస్ 8th క్లాస్లో ఇక్కడికి వచ్చాను నేను. మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ప్రజెంట్ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీ సార్గా పనిచేస్తున్నాను. అది పనిచేయడానికి మన కృష్ణారెడ్డి సార్ని ఆదర్శంగా తీసుకొని పీఈటీ సార్గా చేస్తున్నాను. ఓకే, నాకు ఒక 2 పిల్లలు, పాప ఒక బాబు. ఓకే, థ్యాంక్ యూ. ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క పరిచయంతో పాటు ఒక పాటను కూడా పాడాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మాకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన గురువు గారందరికీ శిరసు వంచి మీకు పాదాలు వందనాలు చేస్తున్నాము ఇంత దూరం వచ్చినందుకు. అలాగే నా తోటి విద్యార్థులకి అందరూ కూడా సహకరించి ఇక్కడ వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా నాకు ఒక పాప ఒక బాబు. నేను ప్రస్తుతం ఇక్కడ లోకల్లో వేరే ఒక షాప్ పెట్టి నడిపిస్తున్నాను. అదేవిధంగా ఫోక్ సింగర్గా సాంగ్స్ పాడుతున్నాను. ఇక్కడికి ఈ కార్యక్రమానికి పెడదాము, ఈ కార్యక్రమం ఇలా జరుపుకున్నా కూడా మనం చాలా రోజులని మిత్రులు లోకల్లో ఉండే నాకు ఏ ఆపద అయినా సరే ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండి మీరు ఒక ఫోన్ చేసినా కూడా నా వెన్నంటే ఉంటూ నన్ను ప్రతిక్షణం ప్రతిరోజు సాయంత్రం వేళలో కలిసే నా మిత్రుడు కృష్ణ నా కారుకు వచ్చి ఈ కార్యక్రమం చేశాను అన్నప్పుడు నేను కూడా ఒకేరా అని నేను కూడా తగిన మన అందరికీ విద్యార్థులకి ఫోన్ నెంబర్లు కనుక్కున్నాం చేయడం జరిగింది. పిలవగానే అందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చిన్ననాటి స్నేహితులారా, విడదీయబడిన మానేస్తములారా, చిన్ననాటి స్నేహితులారా, విడదీయబడిన మానేస్తములారా, ఒకడేమో రాజకీయ నాయకుడు, మరి ఒకడేమో రక్షక భటవారసుడు, ఒకడేమో రాజకీయ నాయకుడు, మరి ఒకడేమో రక్షక భటవారసుడు. మీరు శత్రువులైతే ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హేమాద్రి. నెక్స్ట్ మరొక ఆప్షన్ అమ్మాయిలకు నా శంకరెడ్డి వచ్చేసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. విద్యార్థులకు మాది వచ్చేసి ఓట్కూరు. నేను సిటీలో ఉంటున్నా, ఫోటోగ్రఫీ. నేను నాకు 2 పాపలు. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ నగేష్ మానాయకుంట. భయం లేదు మిత్రమా, మాట్లాడు. నా పేరు నగేష్, మాది మానేకొండ గ్రామం. ముందుకురా మాట్లాడిగా. ఇక్కడికి చేసిన గురువులందరికీ నా యొక్క నమస్కారాలు. నాతోటి మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మాది మానాయకొండ గ్రామం. నా పేరు నగేష్. నేను ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్నా. నాకు 2 పాపలు. ఓకే, థ్యాంక్ యూ. మన జీవితంలో ఈరోజు గుర్తుపెట్టుకునే రోజు. మన జీవితంలో చాలా తక్కువ ఉంటాయి మంచి మూమెంట్స్. నేను మన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మన గురువులందరికీ పాదాభివందనాలు. నా తోటి మిత్రులను ఇలా నన్ను చాలా మంది కూడా గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే 9th 10th రెండే ఇక్కడ చదివిన. చాలా మంది వరకు తెలుసు. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. 2016లో నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ప్రజెంట్
నేను ఫస్ట్ పోస్టింగ్ అబ్దుల్లాపూర్ మెట్ చేసిన, నెక్స్ట్ ఉప్పల్ పిఎస్ చేసిన, ఇప్పుడు ఇబ్రహీంపట్నం పిఎస్లో చేస్తున్నా. నాకు ఉద్యోగం వచ్చినారు ఇంత సంతోషం లేదు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇంత మంచి ఫ్రెండ్స్, ఇంత మంచి వాతావరణం రావడం అంటే చాలా చాలా అంటే చాలా. అది నేను వాస్తవానికి సెలవు పెడితే పండగ నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఉండే, ఉప్పల్లో ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఉండే. నైట్ మ్యాచ్ ఉందంటే కూడా నేను మ్యాచ్ వదిలిపెట్టుకొని వచ్చాను సార్. ఎందుకంటే గురువులను వాస్తవానికి ఈ మధ్యలో చూసిందంటే ఒక కృష్ణారెడ్డి సార్ ఒక్కనే. సారు మా ఆహ్వానాన్ని మన్నించి మా నాయకుడు టోర్నమెంట్ పెట్టొచ్చిండు. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ యాదవ మేడం తెలుసు నాకు, కానీ సైరవ మేడం నేను చూడలేదు. నేను ఎందుకంటే మేడం 9th వచ్చిన ఇక్కడికి. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు మన నుంచి, వాళ్ళు మన దగ్గర లేకున్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకొని ముందు ముందు ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నాతో స్నేహితులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన అవమానాన్ని మన్నించి మన ఉపాధ్యాయులందరూ కూడా తమ సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించి మన కోసం ఇంత దూరం వచ్చి ఆయన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి పేరు పేరున మనందరి తరపున కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం సార్. మీ యొక్క విద్యాబుద్ధులు నేర్పడం వల్ల మేము ఒక ఈ స్థాయిలో ఉన్నామని అనుకుంటున్నాం అందరం కూడా. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అండ్ యాజ్ ఏ టైమ్గా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రన్నింగ్లో ఉంటాను. నా పేరు రమేష్, మీ అందరు గుర్తుపట్టకపోయి ఉండొచ్చు చాలామంది. 9th క్లాస్ 10th క్లాస్ ఇక్కడే చదివాను, శాలిగారంలో ఆ బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక పాప. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ గురువుల దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా అందరినీ కలవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి టీచర్స్కు మరియు మా స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాది అంబార్పేట. 8th, 9th, 10th ఇక్కడ చదవడం జరిగింది. హైదరాబాద్లో ఉంటున్నాను. మ్యారేజ్ అయింది, నాకు 2 బాబులు. టీచర్స్తోనే మంచి అనుబంధాలు ఉన్నాయి. మ్యాథ్స్ టీచర్ కృష్ణారెడ్డి సార్, సార్ కృష్ణారెడ్డి సార్ ఒకరోజు మ్యాథ్స్ చేయకపోతే సార్ మామూలు కొట్టాడు కాదు, మీరే కొట్టాడు. నా జీవితంలో ఇప్పటివరకు మర్చిపోలేదు. పీటీ టీచర్ కబడ్డీ అంటే నాకు కబడ్డీ ఆడడం తెలియదు. సార్ వచ్చిన కొత్తలో కబడ్డీ ఆడించడం జరిగింది. కృష్ణారెడ్డి సార్, గురువారం సార్ ఏదైనా అంటే కొట్టకుండా తిట్టకుండా మెల్లగా చెప్పడం అర్థమయ్యేటట్టు, స్కూల్కి రాకపోతే సార్ అర్థమయ్యేటట్టు చెప్పేటోడు. ఇంతలో చిన్న పెరవే పలికిన మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, ఆ కంటికి వెలుగమ్మ. పెరవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, ఆ కంటికి వెలుగమ్మ. తనలో మమతి కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధుర్మ. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ. థ్యాంక్ యూ సార్. సరస్వతి ఊట్కూరు. నాకు 2 పిల్లలు. నేను హైదరాబాద్లో ఉంటాను, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సరస్వతి. రావుల సంధ్యారాణి, మాది ఊట్కూరు. నాకు 2 పిల్లలు, బాబు పాప. నేను ఫిజియోథెరపిస్ట్గా సూర్యాపేటలో క్లినిక్ పెట్టాను. మా క్లినిక్ పేరు దేవిశ్రీ ఫిజియోథెరపీ. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మరొకసారి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నేను హాస్టల్ లీడర్, ఫుడ్ లీడర్. నేను మా పెద్ద లీడర్ లేస్తలేడు, నరసింహవాడ ఎంత కూర్చుంటాడు. నేను వచ్చినాకనే వస్తున్నామో అని వచ్చిన.
నాకు ఒక బాబు పాప. జూపల్లి రామేశ్వరరావు మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న దగ్గర డ్రైవింగ్ చేస్తున్నా. 11 సంవత్సరాల నుంచి వెళ్ళి డ్రైవింగ్ చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మెయిన్గా కృష్ణకు ధన్యవాదాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క మా అందరి కలవడానికి సమయాన్ని కేటాయించి అదేవిధంగా ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క డేట్ను ఫిక్స్ చేసి ఆయన చేసిన శ్రమ కృషి మామూలు ఇది కాదు. మనం ఇట్లా జస్ట్ వచ్చి కార్లు వెళ్ళిపోతున్నాం. అలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా మన అదృష్టం. కుశలేశ్వర రెడ్డి సార్కు ప్రత్యేకమైన పీటీ సార్కు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు ఇంత యంగ్ డైనమిక్ ఉన్న కారణం ఇంకా మాకు సీట్లు చెప్పుకోవాలి. మాకు పొద్దులు వచ్చినాయి, మేము పొడుగైనాం. యాదమ్మ మేడం కూడా అట్లే ఉన్నారు, చాలామంది అట్లే ఉన్నారు. యాదమ్మ మేడం అయితే మాకు ఫ్యామిలీ విశేషం సబ్జెక్టు అన్ని విధాలుగా షేర్ చేసుకునేది మేడము. నా పేరు భిక్షపతి మేడం, మీరు గుర్తుపెట్టడం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక అందరూ వచ్చిన సంతోషంగా ఉంది. ఏమాత్రం ఎందుకు అర్థమైతే లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భిక్షవన్న. మీ మహిళ రామేశ్వరరావుతో చెప్పించి మహిళ అవతారాలు ఏమన్నా ప్లాట్లు ఇప్పిస్తే మంచిది. నెక్స్ట్ మిత్రుడు సతీష్ అడ్లూరు. సతీష్. నెక్స్ట్ చోళ యాదగిరి. కంపల్సరీ పరిచయ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ వేదిక ముఖ్య ఉద్దేశం అది. మరోసారి మనం మన పరిచయాలు చేసుకుంటూ గర్ల్స్ కూడా సహకరించాలి. నెక్స్ట్ గర్ల్స్ ఇమీడియట్లీ రెడీ ఉండండి. నా పేరు యాదగిరి, పారాలగూడెం. 6th to 10th ఇక్కడే నల్గొండలో ఉంటాను. బాబు ఒక పాప. ఫ్రెండ్స్, 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. టీచర్స్కు థ్యాంక్స్. నమస్కారాలు టీచర్స్ అందరికీ. స్టేజ్ మీద మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నాకు. నా పేరు కాదూరు రేఖ. నాకు ఒక పాప బాబు. మా పాప ఫస్ట్ ఇయర్, బాబు 9th క్లాస్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ముఖ్యంగా ఈ వేదిక ఏర్పాటు చేసిన కృష్ణ సుభాష్కి స్పెషల్ థ్యాంక్స్. ఈ ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోవు. థ్యాంక్ యూ. తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఒక్కరికి నా హృదయం కనపడతలేరు, మాట్లాడండి. నా పేరు సుమలత రామగిరి. నాకు 3 పిల్లలు, 2 పాపలు, ఒక బాబు. మా పాప ఫస్ట్ ఇయర్, ఒక పాప 8th, బాబు 6th. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను నాన్ టీచింగ్గా వర్కింగ్ చేస్తాను. జీ స్కూల్ హైదరాబాద్లో చేస్తాను, ఈజీ ఆపరేటర్గా. పేపర్లు మన స్కూల్లో చేసినప్పుడు ఈ పేపర్లు ఎలా వస్తాయి అని అనుకునేదాన్ని. ఇప్పుడు నేను చేస్తుంటే ఇలా తయారైతేనే అప్పుడు నాకు తెలిసింది. యాదమ్మ టీచరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటే కూర్చున్నాం. ఎందుకంటే యాదమ్మ టీచర్ ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకునే వాళ్ళం యాదమ్మ టీచర్తో. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మేము మారినాం కానీ మా మేడం మారలేదు. థ్యాంక్ యూ. 2005-2006 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన ఉపాధ్యాయులకు నా పేరున పాదాభివందనాలు. ముఖ్యంగా ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థలో గవర్నమెంట్ స్కూల్ కనుమరుగవుతున్న తరుణంలో మేము ఈ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో చదివినందుకు చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాము. దానితో పాటు మీలాంటి గురువులు మాకు రావడంగా ఎంతో రుణపడి ఉంటాం సార్. మేము మా జీవితకాలం మీరు మా మనసులో ఎప్పుడు ఎల్లకాలం ఉంటారు. మీలాంటి గురువులు దొరకడం మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాము. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో కనుమరుగవుతున్నాయి. ఇది ఈ పాఠశాల ప్రాంగణం చూసి ఇది గుర్తుకొచ్చింది సార్. అలాగే నా తోటి మిత్రులు విద్యార్థులు వారు తమ తమ జీవితం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జీవితంలో ఆయురారోగ్యాలతో మరియు ఆర్థికంగా కుటుంబ సభ్యులతో కలకాలం
జీవించాలని కోరుకుంటున్నాను. నా పేరు రవీందర్. నేను వచ్చేసి 8th, 7th, 8th, 9th, 10th ఇక్కడ వచ్చాను సార్. నాకు 2 పిల్లలు. నేను రైల్వేలో చేస్తున్నాను. ఇప్పుడు భువనగిరిలో చేస్తున్నాను ప్రజెంట్. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమ్మాయిల తరఫున సుభాషిణి గారికి మరియు అబ్బాయిలలో కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు నా ఉదయపడుతుంది. ఉపాధ్యాయులు పెద్దలు ఫ్రెండ్స్ వాళ్ళు ఉదయపడుతుంది. నా పేరు భద్రవల రమేష్. మా తిరుమల కూడా నాకు 3 పిల్లలు. నేను డ్రైవింగ్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ రమేష్. రండి రండి. రండి. నెక్స్ట్ నాగోల్ మీరా, ఎస్కే నాగోల్ మీరా, జాలగూడెం. నెక్స్ట్ మహేష్ రెడీ ఉండాలి. 2006 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మరియు యాదవ మేడం గారికి, సైదమ్మ మేడం గారికి నా ప్రత్యేక పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. ఈరోజు మనం ఇలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు షేక్ నాగుల్ మీరా, 2 బాబులు. నేను ప్రస్తుతం డ్రైవింగ్ చేస్తున్నాను. ఈ సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నాగోల్ మీరా. నెక్స్ట్ రండి కొంచెం టైం లేదు ఎక్కువ మనకు. అలాగే మన మిత్రులందరూ వారికి కూడా కృతజ్ఞతలు. నా పేరు నరసింహ, సిహెచ్, మాది పాలెం గ్రామం. ఇక్కడ కలుసుకోవడం అందరం చాలా సంతోషంగా ఉంది. నన్ను చాలామంది స్కూల్లో ఇక్కడ 8th, 9th చదివిన, 8th, 9th, 10th చదివిన. బీసీ హాస్టల్లో ఫస్ట్ లీడర్గా చేసేది, సెకండ్ లీడర్ భిక్షపతి చేసేది. ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నరసింహ. సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు శంకర్. మా విలేజ్ వచ్చేసి రామగిరి. నేను హైదరాబాద్లో ఉంటాను. ప్రస్తుతానికి మొన్నటిదాకా డ్రైవింగ్ చేశాను. ఇప్పుడు టీ స్టాల్ పెట్టాను. నేను 1 year అవుతుంది. నాకు ఒక పాప, ఒక బాబు. ఊరు మాతో వచ్చి ఊటుకూరు, మాది రామగిరి. కేరళ మేడానికి ఫస్ట్ నేను థ్యాంక్ చెప్తాను. నాకు అప్పుడు హిందీ నేర్పించింది. ఇప్పుడు హిందీ బాగానే మాట్లాడతాను. నేను తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర అన్నీ తిరిగాను. ఇండియాలో మ్యాక్సిమం తిరిగాను. అక్కడ పోతే హిందీ ఎక్కువ మాట్లాడుతున్నాను మేడం. నాకు అప్పుడు రాలేదు కానీ తర్వాత బాగా అర్థమైంది. ఈసారి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం ఉండే సార్. మనకి ఇంట్లో పరిస్థితి బాగాలేక ఇప్పుడు అంబార్పేటలో గ్రౌండ్లో కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఖోఖో ఆడడానికి కానీ కబడ్డీ ఆడడానికి. నేను మ్యాథ్స్ సార్కి థ్యాంక్స్ సార్. మీరు మ్యాచ్ చెప్పినప్పుడు అప్పుడప్పుడు నేను హోంవర్క్ చేయకపోయేది. ఆ రోజు డుమ్మ కొట్టేవాడిని స్కూల్కి. ఇక్కడ అంబార్పేట సుమలేత ఉండేది. 10 మెంబర్స్కి అట్లా మీరు సెట్ చేశారు. అప్పుడు ఆమె చేసిన తర్వాత ఆమె నోట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి రాసుకొని మళ్ళీ వచ్చేవాడిని నేను. మళ్ళీ అది కూడా ఆమె రైటింగ్ చేసేది. మీరు చూసి అందరూ ఓకే అనేది. ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకర్. నాగార్జున, మందులో నాగార్జున. నెక్స్ట్ కుమారస్వామి వచ్చి రెడీ ఉండాలా? కుమారస్వామి నెక్స్ట్ రెడీ ఉండాలా? పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వచ్చిన గురువులందరికీ పాదాభివందనాలు. పేదల మేడం గారికి, సైదమ్మ మేడం గారికి, ఈ సభకు వచ్చిన అందరికీ గురువులందరికీ మరొకసారి పాదాభివందనాలు. నా పూర్వ విద్యార్థులకు కూడా అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్ద సభ జరుపుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనకు 10వ తరగతి అయిపోయి 18 సంవత్సరాల నుండి మన కృషితోటి ఎంతో అందరి పేర్లు సేకరణ, ఫోన్ నెంబర్ సేకరణ చేసి దాన్ని కష్టపడ్డ మన కృష్ణకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇది మామూలు అంటే మనం 10th బ్యాచ్ అందరికీ ఒక గ్రూప్ తయారు చేసి వారి యొక్క బాధలు
వారి యొక్క కష్టాలను మన దాంట్లో పెట్టుకొని ఆ వాట్సాప్లో పెట్టి సెండ్ చేసి దాని యొక్క బాధలు ఏందో పెట్టుకుని చేయడము జరిగింది. అదేవిధంగా నాకు సంభాష్ సారు చాలా దగ్గరగా ఉండే నల్గొండ ఉన్నప్పుడు సారు కారణం వల్ల దూరం వెళ్ళాడు. సార్ నేను కిరాణా షాప్ ఒక్కనే మాకు ఖాతా ఉండేది. షాప్ కాడికి ఎప్పుడు వచ్చినప్పుడు అరే నేను ఇస్తారా నాగార్జున లేదు సార్ మనకు కూడా ఖాతా ఉంది సార్ ఇక్కడ నాకు. కానీ సార్ని లాస్ట్ చివరికి నేను చూసుకోలేకపోయినా ఆ రోజు కృష్ణ కూడా కాల్ చేశాడు, అరే సార్ ఇట్లా అనుకున్న కారణం చనిపోయాడు రావాలని చెప్పేసి అన్నాడు. కానీ ఆ రోజు నేను అందుకోలేకపోయాను. సారీ సార్, మిస్ యూ. చాలా బాధగా ఉంది. అందులో ఆ రూముల్నే మా సడ్డకుడు కిరాయికి ఉంచినాం. అదేవిధంగా మన మ్యాథ్స్ సార్ నాకు సూర్యాపేటలో ఒకసారి కలిసి ఉంది సార్. అప్పుడు ఏం చేస్తున్నారంటే నేను ఇన్సెట్ కోచింగ్ పోతున్నా సార్, వెలుగుడ్రా మంచిగా చదువుకో అని చెప్పేసి. సారు మ్యాథ్స్ ఒక్కసారి చెప్పినంటే మైండ్లో ఫిక్స్. A²+B² అని చెప్పినంటే మామూలు సారు టైం వచ్చిందంటే రూమ్ నుంచి ప్రిన్సిపాల్ రూమ్ నుంచి బయటకు వచ్చినామంటే అందరం గడగడ ఆడేది. సార్ నీ భయంతో ఈ రోజు ఇక్కడ ఈ స్థాయికి మా విద్యార్థులు మీగాడి నిలవ కారణం మీరే సార్. అదేవిధంగా గురుగారు సార్ ఆ రోజు మనకు మొత్తం టోటల్ 5th to 10th వరకు 600 మంది ఒక కంటి చూపుతోటే, కట్టె లేకుండా కొట్టకుండా కంటి చూపుతోటే సార్. గురుగారు సార్ చాలా గ్రేట్ఫుల్ సార్. నేను గురుకుల చేస్తున్న సార్, ల్యాబ్ అటెండర్గా అవుట్సోర్సింగ్. అందులో కూడా గురుకుల కూడా కొట్టే విధానం లేదు. ఆ 600 మంది పిల్లలు ఎంత కంట్రోలింగ్ చేయాలన్నదో మీ చూపులతో ఇక్కడ కూడా ఆ రోజుల్లో మీరు కంట్రోల్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా శ్రీనివాస్ సార్ 10th లో అప్పుడు మనకు ఆర్బిటాల్ 1s2 ఆర్బిటాల్ 2s2 ఆర్బిటాల్ 3s ఆర్బిటాల్ 4s ఆర్బిటాల్ రాసేది. ఆర్బిటాల్ రాసేటప్పుడు కొంతమంది మనం ఏం చేసామంటే బట్టి పెట్టినాం. అయితే నన్ను కూడా లెమ్మన్నారు సార్. ఏం లేదుగా మనది ముందు మ్యాన్ కట్టి తగ్గటక పోయి 1s2 1s2 3s2 లాస్ట్లో పోయి సార్ ఏమడే తక్కువ కొట్టింది. అరే బట్టి కొట్టుకొచ్చాను బట్ సార్ ఆ కొట్టిన బట్టనే నాకు ఇప్పుడు కూడా గుర్తుంటే ఉంటుంది సార్. అదే ఇంగ్లీష్ సార్, అరే ఇంగ్లీష్ ఏం లేదు, ఓన్లీ గ్రామర్ ఒక్కటి మనం చదువుకుంటే ఇంగ్లీష్ పాస్. గ్రామర్ ఒక్కటే ఇంగ్లీష్ మన గ్రామర్ ఏమనుకో ఆటోమేటిక్గా 10th పాస్. సార్ స్టూడియో కూర్చుని సార్ స్టూడియో కూర్చున్నాయి కాలు మంచి చెప్పేది ఇంగ్లీష్ ఈజీగా. అదేవిధంగా మేడం సారీ మేడం, నేను గురుకుల 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు చూస్తున్నా దేరపాన్ రూట్లో. ఆ దేరపాన్ రూట్లోనే ఎప్పుడు మీరు బస్ కోసం వెయిటింగ్ చేస్తాడు. నేను స్కూల్ పోవడమే లేదు, నాకు ఇచ్చిన టైమే నేను 9 గంటల స్కూల్ పోవాలి. ఎప్పుడు మా ప్రిన్సిపల్ మేడం తిరుగుతుంది, నేను 9:30 పోతా. మేడం ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, బస్సు కోసం ఎప్పుడు వెయిటింగ్ చేస్తుంటుంది దేరపాన్ రూట్లో. ఎప్పుడు చూస్తుండే మేడం అందరి బ్రేక్ కొడుతుంటే ఆపేది, బ్రేక్ కొట్టే ఆపేది. మేడం ఐఎమ్ వెరీ సారీ మేడం, మళ్ళీ చెప్తున్నాను మేడం. ఇంకా ఈ స్టేజ్ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం మేడం. ఆ స్టేజ్ దగ్గర ఎప్పుడు మేడం పసిపోయేది. అదేవిధంగా నేను గురుకులో చేస్తున్నప్పుడు నా చెల్లె పీటీగా పనిచేసింది నాగమ్మ, మునుగురి నాగమ్మ చెల్లె. చాలా పీటీగా చాలా మంచిగా చేస్తే పిల్లలకు చాలా ప్రైజ్ తెప్పించింది. ఏ గురుకులా కూడా మనకు నల్గొండలో ఉన్న గురుకుల మొత్తంలో అలాంటి ప్రైజ్ తేలే. చాలా పిల్లలకు చాలా ఉన్నంత స్థాయికి నేషనల్ అవార్డు కూడా ఒక చెల్లె అనుష్క కూడా అనుష అక్కడ దాకా తీసుకుపోయింది. అది కారణం అంటే మన పీటీ నాగమ్మ మేడం, అది మామూలు విషయం కాదు. అదే విద్యార్థులారా చాలా టైం ఎక్కువ తీసుకున్నా అనుకోకండి. ఈ గ్రూపులో మనము కొంతమంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, కొంతమంది మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. అదేవిధంగా మనకు కొంతమంది విద్యార్థులు అనువారణ కారణం వల్ల కొంచెం ఏ చిన్న చిన్న పొజిషన్లు ఉన్నారు. మీరున్న మంచి మంచి పొజిషన్లో ఉన్న విద్యార్థులు వాళ్ళకు ఏదైనా ఒక ఛాన్స్ మీ సహాయం చేయమన్నాడు కాదు, మీకు దొరికిన దాంట్లో సహాయం ఒక హెల్ప్గా ఒక జాబ్ ఏదైనా ఉంటే ఆ గ్రూప్లో పెట్టి కొంతమంది విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు, కొంచెం ఊళ్ళలో ఉంటూ వాళ్ళకు కూడా కొంచెం మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదిరి కాబట్టి వాళ్ళకు కూడా ఒక స్థానాన్ని కల్పించడానికి నేను కోరుకుంటున్నాను. నా ఇల్లు ఒక్కటే పచ్చగా ఉండడం కాదు, మన అందరి ఇల్లు కూడా పచ్చగా ఉండడానికి చేస్తున్నాను. మన ఇల్లు పచ్చగా ఉంటే నేను మాత్రం సంతోషంగా ఉంటా, కానీ నలుగురు మంచితే అది ఇంకా ఆనందంగా ఉంటుందని
కోరుకుంటున్న విద్యార్థులారా. ఓకే, చాలా సంతోషం. మాట్లాడంటే కానీ కృష్ణ ఒక్కడేసారి ఎంచుకుంటుండు. థ్యాంక్ యూ కృష్ణ. ఇది మామూలు విషయం కానీ శ్రమ. ప్లీజ్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొస్తున్నాయి. నాకు తెలిసి నన్ను అందరూ గుర్తుపట్టుంటారు అనుకుంటున్నా. బట్ నా పేరు లక్ష్మి. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అంతే, హౌస్ వైఫ్ నేను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, దీనికోసం 1 year కష్టపడను మన ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికీ నా పాదాభివందనాలు. నెక్స్ట్ 8th నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నా నేను. వచ్చేటప్పుడు మేము 6 kilometers వచ్చేవాళ్ళం బైసికల్ మీద. అంబారిపేట విలేజ్ అంటే ఒక బలగం లాగా ఉండేది. ఒక 10-15 మంది దాకా విద్యార్థులు వచ్చేవాళ్ళం. వచ్చేటప్పుడు బైసికల్ మీద వస్తుంటే లేట్ అయితే మన బాబు అసెంబ్లీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ప్రార్థన అని వెళ్ళాలి. వచ్చేసరికి అక్కడ ఆపేది సార్ వాళ్ళు. పనిష్మెంట్ ఏంటంటే బింగీలు. ఆ బింగీల వల్లనే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా అన్న ఫీలింగ్ నాకుంది. ఒక విజిల్ వేస్తే 700 మందికి నిలబడతారు. అదే ఒక ఉపాధ్యాయుడు 40 మందికి మాత్రమే సబ్జెక్ట్ చెప్పగలడు. అదే పీట్ సార్ అయితే ఓన్లీ విజిల్ వేస్తాడు, 700 మందిని కంట్రోల్ చేస్తాడు. డిసిప్లిన్, మన మెయింటెనెన్స్, మన అపీరెన్స్, మన లైఫ్ ఎలా రూల్ చేయడమో పీట్ సార్ వల్ల నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ వల్ల అన్నీ నేర్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈరోజు కలుసుకున్నామంటే పండుగ కంటే ఇదే బాగుంది అనిపిస్తుంది నాకు. దసరాకి వెళ్ళి ఎక్కడో బియ్యం తీసుకొని అదేదో ఆకు పట్టుకోవడం కంటే ఈ ఆత్మీయ సమ్మేళనం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 70 మంది ఫ్యామిలీలు కలిసిన ఇప్పుడు మనం ఇక్కడ మన బాధలు, మన ఎంజాయ్మెంట్, ఏదైనా వాట్సాప్లో మెసేజ్ పడేస్తారో అయిపోతుంది. కానీ ఇక్కడ చూడగానే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇక్కడ అందరినీ గుర్తుపట్టిన వాళ్ళ బిహేవియర్ కూడా నా మైండ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కప్పల నరేష్ సమయంతో ఆల్సో నాకు బాగా గుర్తు. ఆయన బాగా చదివేవాడు, ఎవరికి నోట్స్ ఇవ్వడు. అడిగిన వెంటనే అడుక్కొని మరీ ఇక క్లాస్ లీడర్ కాబట్టి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అయ్యేవాళ్ళం. అదేవిధంగా అమ్మాయిల దాంట్లో లక్ష్మి, జ్యోతి, ఇక సుమలత వాళ్ళందరూ ఇక లోకల్లో ఉండేవాళ్ళు. లేట్ అయితే ఒకవేళ మిస్ అయితే వాళ్ళ దగ్గర తీసుకొని నేర్చుకునే వాళ్ళం మేమైతే బాగా. అదేవిధంగా మన ఫ్యామిలీ అందరూ బాగుండాలి. అదేవిధంగా మన పిల్లల్ని కూడా మంచి స్టేజ్లో ఎదగాలి అంటే మనం మంచి నేర్పించాలి ఇప్పటి నుంచి. మన పిల్లలకి స్టడీ పర్పస్లో కానీ క్యారెక్టర్ పర్పస్లో కానీ ఏ విషయమైనా మన చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. నేను గురుకులా చేయబట్టి 8 years. నాకు అక్కడ ప్రతిరోజు మన టీచర్సే గుర్తొస్తుంటారు. ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ ఉంటుంది కానీ వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎలాంటి కొట్టకుండా తిట్టకుండా నేర్పించి ఇది బాగా గుర్తుండే. అక్కడ సబ్జెక్ట్ టీచర్ క్లాస్కి వెళ్ళినప్పుడు నాకు ఈ సార్ ఈ మేడం ఇలా బాగా రివిజన్ అవుతూ ఉంటుంది. నాకు మేడం ఒకరోజు బేకరీలో కనిపించింది. రాఖీ ఫెస్టివల్కి మేడం నేను బేకరీలో కలుసుకున్నాం. ఆ రోజు అసలు ఆనందం పట్టలేకపోతున్నాం. అసలు ఇక ఒక 1 month వరకు మేడమే తిరుగుతుంది. మా దగ్గర హిందీ టీచర్లు హిందీనే మాట్లాడతారు. ఇక ఈ మేడం కూడా అలానే నాకు హిందీ రాకపోయేది. ఇక నెక్స్ట్ నాకు గేమ్స్ అంటే భయం ఒకప్పుడు. కానీ నేను గేమ్స్ పట్టుదలతో నేర్చుకొని అసలు పీటీనే కావాలి, సబ్జెక్ట్ టీచర్ కంటే పీటీనే బెటర్, అలా అయితేనే గోల్ రీచ్ అవుతాం. అందరూ మనం చెప్పు చేతుల్లో ఉంటారు పిల్లలు, వాళ్ళ అద్దుల్లో మనం పెట్టవచ్చు అన్నట్టుగా నేను పీటీగా ఎంచుకున్నా. ప్రైవేట్గా చేస్తున్నా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎప్పుడు కృష్ణారెడ్డి సారు ఇక ఏమనకపోయినా గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళం. ఆ పీరియడ్ రాగానే అమ్మాయి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకున్నాం. గేమ్ రాకపోయినా పర్లే కానీ ఆ కోర్టులో ఉండేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ మనమ్మ కబడ్డీ ఆడేది, ధనమ్మ, సైదమ్మలో చాలా మంది ఆడేవాళ్ళు. మేము ఉన్నప్పుడు ఏ మండల స్థాయి ఏ స్థాయి పోకపోయినప్పటికైనా మంచిగా అనిపించేది గ్రౌండ్ అనేది. ఇప్పుడు వీలైతే అందరం ఆడతాం కబడ్డీ. ఓకే, నాకు 2 పిల్లలు, బాబు యోక్షిత్ కుమార్ 2nd class, పాప UKG. ఓకే, మంచిగా ఉన్నాం సార్. ఓకే,
సార్లకి టీచర్స్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ నా పేరు శోభ, మాది అంబార్పేట. నాకు 2 పిల్లలు అండ్ నేను సిటీలో ఉంటాను. సెటిల్డ్ మై ఫ్యామిలీ. నేను ఇక్కడ నేర్చుకుంది 8th, 9th, 10th అండి. నేను మా పిల్లలతో చెప్తూ ఉంటాను అనమాట. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం చదువుకున్నప్పుడు చదువు ఇప్పుడు లేదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లేదు. నేను కొన్నిసార్లు నా పిల్లలతో నేను ఏం మాట్లాడతానంటే, మ్యాథ్స్ టీచర్స్ నన్ను బాగా కొట్టేవారు. నేను అంటూ ఉంటాను, మా పిల్లలు మ్యాథ్స్ చేయకపోయినా కానీ వాళ్ళు శ్రీ చైతన్య స్కూల్ అనమాట, పిల్లల్ని అక్కడ కొట్టనివ్వరు కదా ప్రైవేట్ స్కూళ్ళల్లో. అరే మిమ్మల్ని ఎందుకు కొట్టట్లేరు, నన్ను అయితే పొట్టు కొట్టేది. ఇంకొకటి ఏంటంటే హిందీ టీచర్ నాకు చాలా ఇష్టమైన టీచర్. చాలా వరకు అప్పుడు ఏంటంటే ఇంతకు పట్టించుకోలేదు చదువు గురించి, చాలా నిజంగా అసలు ఇప్పుడు చాలా మిస్ అయిపోతున్నాను. మా పిల్లలకి ప్రత్యేకించి నేను చదువుకునే రోజుల టీచర్స్ అందరి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి, నేను అలా చేయలేదు అనేసి. ఒకరోజు మ్యాథ్స్ టీచర్ నన్ను మా అన్నని ఇద్దరిని కలిసి కొట్టారనమాట. అయితే నేను మా అన్న ఇద్దరం బయట ఉన్నాము. నువ్వెందుకు వచ్చినావు అనుకొని ఇంకా తర్వాత సార్ వచ్చి అడిగినప్పుడు నేను అనుకున్నా, సార్ అంటే మీరు ఏమవుతారంటే అన్నా చెల్లెలు అని అన్నాం అనమాట. అప్పుడు మళ్ళీ కొట్టిండు. అది నాకు చాలా గుర్తు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ కళ్యాణ్ మల్లేష్ ఫ్రమ్ బాయ్స్. కమ్ ఫాస్ట్. పూర్వ విద్యార్థుల 2005-2006 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులందరికీ, మరియు ప్రత్యేకంగా మన గురువర్యులు మనకు విద్య నేర్పి విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పించిన మన గురువర్యులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు కళారి మల్లేష్, మాది జాలంగూడెం. నాకు పెళ్ళైంది, 2 పాపలు. పెద్ద పాప 5వ క్లాస్, చిన్న పాప 3వ క్లాస్. ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్లో. అదేవిధంగా నాకు చాలా ఇష్టమైన గురువు మా శంభయ్య సారు. ప్రస్తుతం సార్ ఇక్కడ లేడు. తెలిసింది ఏమంటే శంభయ్య సారు ఇక్కడ టీచరే కాదు, శంభయ్య సార్ వాళ్ళ ఊరే మా అత్తగారు ఊరు, దగ్గర బంధువు. అక్కడ బాబాయ్ అయ్యేది, సార్ని ప్రతి ఫంక్షన్లో కలిసేది. అదేవిధంగా మా వైఫ్ వాళ్ళ అక్కనే సార్ వాళ్ళ బామ్మార్దికి ఇవ్వడం జరిగింది. అలా అదేవిధంగా రామూర్తి సార్ కూడా మాకు చాలా దగ్గర బంధువు, కడపర్తి, మా అమ్మమ్మ ఊరు కడపర్తి. అలాగే అవును సార్, బెల్లి పాపయ్య. అదేవిధంగా సార్ ఇప్పుడున్న ప్రపంచాన్ని చూస్తుంటే ఎవరెవరు ప్రజెంట్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ విద్య అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఎంతసేపు ఏ విధంగా వాళ్ళ నుంచి ఫీజులు లాగాలి, వాళ్ళకి ఏం చెప్పామనేది ముఖ్యం కాదు, మనం ఎంత లాగామన్నది ముఖ్యం చూస్తున్నారు సార్. నేను కూడా ప్రస్తుతం మణికొండలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే విధానాన్ని చూస్తుంటే పేరుకే ఇంటర్నేషనల్, బట్ లోకల్ స్టాండర్డ్స్ కూడా లేవు సార్. ఏమి నేర్పుతున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో కూడా తెలియదు. ఒక చదువు అనేది ఒకటి కాదు, సంస్కారం అనేది చాలా ముఖ్యం. మేము చదువుతో పాటు మీరు సంస్కారాన్ని నేర్పించినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ. మా బ్యాచ్ నుంచి పొలిటికల్గా కూడా కొంత ముందు పోయారు సార్. తుర్మిడి సర్పంచ్ గారు. సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు టీచర్లకు నమస్కారాలు. మా స్నేహితులందరికీ హాయ్. నా పేరు రజిత, మాది అంబార్పేట. నాకు ఒక బాబు, ఒక పాప. నేను సర్పంచ్గా చేశాను. టీఆర్ఎస్ ఉంటే మాత్రం మళ్ళీ సర్పంచ్ అయ్యేదాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మా సార్ అయితే 2 సార్లు వేసుకున్నారు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం. మాకెవరు లేరని నేను కూడా
ఫీల్ అయ్యేదాన్ని. మా ఫ్రెండ్స్ ఇద్దరు కష్టపడి ఏర్పాటు చేసినందుకు చాలా స్పెషల్ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టైం బాగా మెయింటైన్ చేసింది. షాబేరా, రేణుక, కళ్యాణి, సారియుత, పార్వతమ్మ, రాణి, సీత. విద్యార్థుల ఆత్మీయ సమయానికి ఆహ్వానించిన విద్య నేర్పిన గురువులకు నా పాదాభివందనాలు. చాలా సంతోషం ఉంది మరోసారి సార్లను చూడటం. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ని, టీచర్లను చూడటం. నా పేరు రాణి, మాది అంబారిపేట, అత్తగారి పెద్ద పాఠశాల. మేము ఉండేది హైదరాబాద్లో. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆత్మీయ సమ్మేళనానికి కష్టపడ్డ ఫ్రెండ్స్ అలాగే కృష్ణ, అంబారిపేట నుంచి సుభాష్కి నా వందనాలు చెల్లిస్తూ ఇంతటితో ఫ్రెండ్స్ అందరు బాగురా, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా రోజుల మనం కలిసినాం. మన చిన్ననాటి జ్ఞాపకాలు. నేను 6th to 10th దాకా ఇదే హై స్కూల్లో చదువుకున్నా. నేను హాస్టల్లో ఉండే విద్యార్థిని. మాకు వార్డెన్ సారు కథల మల్లేష్ సారు, నాగభూషణం, యాదవ్ మేడం మాకు చాలా క్లాసు చాలా మంచిగా చెప్పేది. నన్ను ఒక బిడ్డలాగా చూసుకునేది హాస్టల్లో. స్కూల్లో కూడా నన్ను మంచిగా ప్రియారిటీ ఇచ్చి మంచిగా ప్రోత్సహించేది. అలాగే నేను స్పోర్ట్స్ ఆడేవాడిని. కృష్ణారెడ్డి సారు నాకు వేరే స్పోర్ట్స్కు పోవడానికి సూర్యాపేటకు స్కూల్ యూనిఫామ్ వేసుకురాకుంటే డొనేషన్ చేసేది. అవి అన్నీ నాకు ఇచ్చి సూర్యాపేటకు జిల్లా స్థాయి పోటీలో పంపించడం జరిగింది. నేను చాలా అదృష్టవంతంగా ఫీల్ అయ్యేవాడిని. మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేయడం వల్ల నేను డ్రైవింగ్ చేస్తున్నాను. గురువారావు సార్ గారు సైలెంట్గా క్లాసు మస్తు సైలెంట్గా తీసుకునేది. మీరు ఈరోజు క్లాస్ చెప్పి రేపు ఎమ్మటే క్వశ్చన్స్ అడిగేవారు. క్వశ్చన్స్ అడిగితే చెప్పలేకుండా ఇజ్లెస్ ఫెలో నాన్ సెన్స్, మీరు ఎందుకు వస్తున్నా ఆ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు చెప్పేవాడు. మాకు చాలా ఆ రోజు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మాకు మ్యాథ్స్ లీడర్ స్వామి గారు మిత్రుడు రాలేదు. వారికి మ్యాథ్స్ రాబోయే సారు మ్యాథ్స్ వాళ్ళ రైటింగ్ ఇటు నుంచి ఇటు ఉండేది, నాదేం మంచిగా ఉండేది. అయితే నేనే సైన్ చేసుకొని సార్ పెట్టేవాడిని. వాడేమో అరే నేను గారు సైన్ పెట్టేది అనేది. కానీ 70C సెక్షన్ బ్యాచ్ మెయింటైన్ చేయడం గురువులకు చాలా టఫ్ ఉండేది. కానీ మమ్మల్ని అంతగానో భరించి విద్యని బోధించి క్రమశిక్షణ పాటించి మమ్మల్ని భయభ్రాంతులకు ఉంచి విద్యను అందించినందుకు చాలా కృతజ్ఞత భావిస్తున్నాం సార్. గురువులైన కృతజ్ఞతలు, పదాభివందనాలు. ఆల్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ. కొండ నరేష్, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఓకేనా? ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకి అందరికీ నా పాదాభివందనము. మరియు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరంతా హ్యాపీగా ఉండాలని. నేను వెటనరీ డిపార్ట్మెంట్ చేస్తున్నాను. మొన్న మా భార్య రీసెంట్గా 5 గౌట్ జాబ్ కొట్టింది. ప్రస్తుతానికి జేఎల్ఏ చేస్తుంది, కలవకూడని నాయర్ కర్నూల్. మాకు ఒక బాబు A1 2nd క్లాస్. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు గురువులకు, మిత్రులకు నమస్కారములు. మాది మన్మేద గ్రామం. నా పేరు ఇటికాల కుమారస్వామి. రీసెంట్గా స్కూల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చేస్తున్నాను. మీరందరికీ రావడం చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వసంత ప్లీజ్ కమ్. యాక్చువల్లీ 7th క్లాస్లో మా దగ్గర నుంచి అయిపోయింది. 10th టాపర్ అవుతుంది.
వస్తుందేమో. రండి. వెల్కమ్. వాయిసే. పూర్వం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గురువులకి మరియు విద్యార్థులకి పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు కర్ణాటి కృష్ణ, తిరుమలరాయనగూడెం శాలిగౌరారం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మన మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రమా. పాప ఉదయం 2 గంటలకే నిద్ర లేచి లోతుకే లేరు మాట్లాడడానికి. రావుల రమేష్ ఫ్రమ్ వర్కూర్, ప్లీజ్ కమ్. వేదిక మీద ఆశీనులైన గురువులు అందరికీ ధన్యవాదాలు. అలాగే నా తోటి మిత్రులు థ్యాంక్ యూ. అందరూ వస్తారు అనుకోలేదు, చాలా మంది వచ్చారు. బాయ్స్ కంటే ఇంకా లేడీస్ ఎక్కువ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇష్టమైన గురువులలో మెయిన్ కృష్ణారెడ్డి సారు, గురువారావు సారు, అలాగే శంభయ్య సారు, కృష్ణారెడ్డి సారు, వేదమ్మ టీచర్ అయితే రోజు నా లాగు పలిగేటట్టు కొట్టింది. ఆ లా అనాలి హిందీలో లా కోసం నాకు లాగు పలిగేటట్టు కొట్టింది. అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ కృష్ణారెడ్డి సారు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. యాక్చువల్గా నేను ఎక్కడో చదువుకున్న ఊళ్ళో గ్రామంలో ఇక్కడ కూర్చుంటే ఎవరు ఉంటారు ఎట్లా ఉండరు నాకు తెలియదు. ఎట్లా ఉండాలనే తెలియదు విషయంలో ఇక్కడికి వచ్చేసరికి అంత పెద్ద పెద్ద వాళ్ళు అంబేద్కర్ అయిపోయింది, నరసింహన్ అయిపోయింది, వెంకటన్న అయిపోయింది, పెద్ద పెద్ద మనసులో పడ్డది. నాకు రాగానే మస్తు భయం ఇక్కడ చదువుకోగలిగానని. కానీ కృష్ణారెడ్డి సార్ వచ్చి ఆ భయాన్ని మొత్తం పోదెంగాడు. రావడం తోటే ఒక్కరిని కొట్టింది చూడు. ఆ రోజు అనుకున్న అందరిని బెదిరిగా ట్రీట్ చేస్తలే అని ఆ భయం మొత్తం పోయింది. ఇక నాకు ఎవరు ఏదన్నా ప్రాబ్లమ్స్ కృష్ణారెడ్డి సార్ చెప్పుకోవచ్చులే అని. అండ్ కృష్ణారెడ్డి సార్ అంటే ఇప్పటికి కూడా భయమే, నాకు వణుకు పుడుతుంది ఆయన పేరు చెప్పాలన్నా కూడా. కానీ క్రీడా స్ఫూర్తిలో మాత్రం ఆయన నాకు కూడా ఇన్స్పిరేషన్. నేను ఒక ఆట కూడా ఆడకపోయేది, గేమ్ కూడా ఆడకపోయేది. వీడికి వచ్చాక ఖోఖో కానీ లాంగ్ జంప్ కానీ ఇవన్నీ నాతో అన్ని చేయించాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకరి గురువారావు సారు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. అప్పుడు మామూలుగా ఏదో రోడ్డు మీద వెళ్తుంటే పేపర్ చదివితే అదే నా ఎగ్జామ్లో వచ్చిందని నాకు చెప్పడం గుర్తుంది. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, నేను అలాగే చదువుతాను. ఎక్కడ ఏ పేపర్ అవ్వపడో దాన్ని వదిలిపెట్టాను. స్టడీలో నేను పాస్ కాకపోయినా కూడా చదవడంలో ఆపలే, ఖచ్చితంగా చదువుతూనే ఉంటా. బుక్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పటికి చదువుతూనే ఉంటా. అండ్ మీకోసం నేను అప్పుడు ఏతోనైతే నాకు గుర్తులేదు, ఒక పాట పాడినా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. సతీష్ ఒకసారి ఇక్కడ రావాల్సిందే కోరుతున్నా. పైసా చిత్రాల మొగుడయ్యో, ఓ పైసా చిన్నవి కాదయ్యో, ఓ పైసా చిత్రాల మొగుడయ్యో, ఓ పైసా నీ కాడుంటది నా కాడుంటది, మూడో వాడిని మురిపిస్తుంటది, మాట్లాడదయ్యో, ఓ పైసా మతలబు చేస్తుందో, ఓ పైసా ఢిల్లీనేమో అమెరికా చేస్తుంది, అమెరికనేమో రష్యా చేస్తుంది, తుపాకీ మీదుండి ఈ పైసా షికారు చేస్తుందో, ఈ పైసా తుపాకీ మీదుండి ఈ పైసా షికారు చేస్తుందో, ఓ పైసా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. ఓకే, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈ అవకాశాన్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ వేదికలను అలంకరించి ఇంత అద్భుతమైన స్టేజ్ని నిర్మించడానికి విలువైన వాళ్ళ సమయాన్ని, ఉపాధ్యాయుల సమయాన్ని మనకు వెచ్చించి వచ్చినందుకు వారికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మిత్రులు కూడా ఎంతో వారి సమయాన్ని కేటాయించి మరి ఇక్కడికి వచ్చి ఈ సభను, వేదికను, మన ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు అసలైన విజయదశమి దసరా పండుగ అంటే ఈ రోజు అని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరి మనసులో కూడా ఇదే ఉందనుకుంటున్నా.
చాలా రోజుల తర్వాత ఉపాధ్యాయులందరూ కలిసినందుకు ఇదే మాకు విజయదశమి లాగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యాక్సిమం నేను తెలుసు అనుకుంటా అందరికి మీకు, కాకపోతే సార్లే మనకు గుర్తుపట్టరు, ఉపాధ్యాయులే. నా పేరు నవీన్, టేకుల నవీన్, మాది తిరుమల రాయనగూడెం. నేను గత 8 సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. దానికి సంతోషిస్తున్నా. నాకు మన స్కూల్లో ఉన్నప్పుడు పీఈటీ సార్ అంటేనే ఇప్పుడు నేను పీఈటీ సార్ అయినా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ఇక్కడ స్కూల్లో ప్రతి ఒక్క సార్ జ్ఞాపకాలు అందరికీ మా మధ్యలో చిరస్మరణీయం. ఏ ఒక్కరి జ్ఞాపకం కూడా మేము మర్చిపోలేనివి. ఆ జ్ఞాపకాలను చెప్పుకుంటుంటే ఇక్కడ మిత్రులు 1 నిమిషంలోనే సార్ క్లోజ్ చేయమంటారు. ఓకే, ఆగరా చెప్పు. సార్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఒక పెద్ద మేధావి కబీర్ దాస్ గారు ఏమన్నారంటే, దేవుడిని గురువుని పక్క నిలబడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తా అని మేధావి కబీర్ దాస్ గారు అన్నారు. అంత గొప్పటి స్థానం గురువు స్థానం. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే లాస్ట్లో సమయం ఉంటే మాట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కింద కూర్చున్న మీరు అందరూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మాట్లాడిన వాళ్ళందరూ ఒకవైపు కూర్చోవట్లేదు, కాబట్టి మాకు కూడా ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ శంకర్ గారు ఫ్రమ్ బైరన్. 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన గురువులందరికీ పాదాభివందనాలు. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ అంతా ఈరోజు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా కూడా ఉంది. నా పేరు శంకర్, మా ఊరు బైరన్బండ. చాలామంది గుర్తుపెట్టే ఉంటారు, అప్పుడు అట్లనే ఇప్పుడు అట్లనే ఉన్నాము. నేను నల్గొండలో ఉంటున్నాను. చిన్న బిజినెస్, నాకు 2 పాపలు. ఏం బిజినెస్? కన్సల్టెన్సీ ఫైనాన్స్ బిజినెస్ నాదొకటి, చిన్నపాటి పెద్దయ్య గారు. సరే, ప్రస్తుతానికైతే నల్గొండలో ఉన్న సెటిల్ అక్కడ. ఇంకా అందరూ టచ్లో ఉంటారు అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. టైం లేదు మనకి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకోవడానికి కూడా. ఓకే, థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసిన నా తోటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు నమస్కరిస్తున్నాను. మరియు అప్పుడు కృష్ణారెడ్డి సార్ మ్యాథ్ చేయకుంటే నన్ను చాలా గట్టిగట్టే. నేను మ్యాథ్స్ ఇప్పటికీ బాగా చేస్తాను. కాకపోతే నేను అందరూ మా చిన్నోళ్ళని అందరినీ చూసి ఎందుకు గత చదువుకోలేదని నాకు చాలా బాధ వేసేది. మా ఇంట్లో పరిస్థితి బాగాలేక మా తమ్ముడు చిన్నతనంలోనే చనిపోయాడు. మా చెల్లెని చదివించి మా తమ్ముడు చనిపోయాడని మా నాన్న ఇట్లా దేవులాట పెట్టుకొని మా నాన్న చనిపోయాడు. అంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేనే చేస్తాను కాబట్టి నేను చాలా చదువుకోలేకపోయాను. ఇప్పుడు నేను శాలివారం పిఎస్లో ఆఫీస్ బాయ్గా చేస్తున్నాను. నా విలేజ్ వచ్చేసి బాలశెట్టిగూడెం, మండల శాలివారం, జిల్లా నల్గొండ. యాదవ్ మేడం చాలా హిందీ బాగా చెప్పేది. అప్పుడు రాకుండా బాగానే కొట్టేది. ఒకనాడు రమేష్ గారిని తరగా వాళ్ళకొచ్చిన నేను సైదమ్మ టీచర్ నన్ను చాలా చక్కగొట్టింది స్టాఫ్ రూమ్లో. అదే ఉపన్యాసం ముగిస్తున్నాం. డబ్బులు ఉంటే లైఫ్ హ్యాపీనే కదా అని, అందరి పరిస్థితి అట్లా ఉండదు. డబ్బులు లేవు కదా, వాళ్ళు హ్యాపీగా లేరు అని కూడా అనుకోలేము కదా. ఎవరి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మన బాధను పంచుకున్నామంటే, సైదులు నీకు ఒకటే చెప్తున్నాం, నీకు 100 మంది స్నేహితులు ఉన్నారు బాబు. స్టేషన్ మాకేమైనా అవసరం అయితే నువ్వు ఒక్కడే ఉన్నావు స్టేషన్లో. ఓకేనా? ఏం బాధపడదు. లైఫ్ వుడ్ బి సో డల్, దేర్ వర్ నో ట్రబుల్స్. జీవితంలో ఎలాంటి ట్రబుల్ లేకపోతే లైఫ్ టేస్ట్ కానీ లైఫ్ అందం కానీ కనపడదు, ఉండదు. కాబట్టి మనకు ట్రబుల్ వచ్చిందని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్రమ్ వద్దుపంలా. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ థ్యాంక్ యూ. మైక్ దగ్గర పెట్టు.
ఇంకా వచ్చాను చాలా థ్యాంక్స్ సార్. నా పేరు నరేందర్, మాది దీపావళ. ప్రజెంట్ ఇప్పుడు నేను మోత్కూరులో మొబైల్ షాప్ పెట్టుకున్నా, అక్కడనే ఉంటున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ నరేందర్. నెక్స్ట్ మనకు ఈ ఆత్మీయ సమ్మేళనానికి సహకరించి ఇక్కడ రాలేకపోయిన మిత్రుడు మిస్టర్ రాజశేఖర్, అబ్రాడ్లో ఉండు, అందరికీ సుపరిచితుడు. వాళ్ళ బ్రదర్ని ఇక్కడ పంపించారు, వారికి కృతజ్ఞతలు. నెక్స్ట్ రవి వుడ్కూర్, రవి ఫ్రమ్ వుడ్కూర్. పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన గురువారులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మన మిత్రులకు కూడా ధన్యవాదాలు. నా పేరు రవి, మాది వుడ్కూర్ విలేజ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన మిత్రులందరికీ పాదాభివందనం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి నా మనసులకు ధన్యవాదాలు. ఇక్కడ దాదాపు నన్ను అందరూ గుర్తుపడతారు, ఎందుకంటే మా ఇల్లు స్కూల్ పక్కనే కాబట్టి. ఇంతలో